హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చూపిస్తున్నది బెండకాయ ముచికలతో పచ్చడి. కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్టుగా వంటకి ఏ వస్తువుని మనం పనికిరానిదిగా భావించనక్కర్లేదు. దీనికి ముందుగా మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక చెంచా నూనె వేసుకుని, ఒక చెంచాడు మినప్పప్పు, ఒక చెంచాడు ధనియాలు, ఒక చెంచాడు జీలకర్ర వేసుకుని, ఆ పైన ఒక 400 గ్రాముల బెండకాయలకి ముచికలు తీసుకున్నాను. వేసుకుని ఆ పైన 2 పెద్ద పచ్చిమిరపకాయలని వేసుకున్నాను. ఇవి ఎక్కువ కారం ఉండవు. కారం కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దానిపైన ఉల్లిపాయలు, అలాగే టమాటా పండు కూడా వేసుకుని, టమాటా పండు సగమే తీసుకున్నానండి. దానిలో వెల్లుల్లి, పసుపు, ఉప్పు వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలాగా ఒక ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే టమాటా ఉడికిపోయి బెండకాయ ముచ్చిక కూడా ఉడికిపోయి ఉంటుంది. ఆ పైన కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి గ్యాస్ స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిపోయి రెడీగా ఉన్న ఆ బెండకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయలని మిక్సీ జార్లో చేర్చుకుని దాన్ని మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఆ రుబ్బుకున్నది ఒక గిన్నెలోకి తీసుకుని ఆవాలు, ఎండుమిరపకాయ ముక్క, ఇంగువ పోపు వేసుకుని కలుపుకొని వేడివేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉందండి. ఈ ముచ్చికలతో పచ్చడే కాదండి, వేపుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.